వాహనదారులకు శుభవార్త. ఇక ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరగక్కర్లేదు. పాత వ్యవస్థలకు గుడ్ బై. ఇప్పటివరకు వాహన రిజిస్ట్రేషన్ అంటే ఆర్టీఏ ఆఫీసుల చుట్టూ తిరుగుడు, ఫైళ్ల బరువులు, ఏజెంట్ల ఆధారాలు గుర్తొచ్చేవి. కాని ఆ ఇబ్బందులన్నీ ఇక గతం కానున్నాయి. తెలంగాణ ప్రభుత్వం మార్చ్ 15 నుంచి వాహన్ పోర్టల్ను ప్రారంభించేందుకు సిద్ధమైంది. దీంతో రవాణా సేవలు పూర్తిగా డిజిటల్ మారబోతున్నాయి. వన్ నేషన్ వన్ రిజిస్ట్రీ. ఇప్పటివరకు తెలంగాణ రవాణా శాఖ సొంత ఐటీ వ్యవస్థతో పనిచేసేది. ఇప్పుడు జాతీయ నెట్వర్క్లోకి చేరడం ద్వారా వన్ నేషన్ వన్ రిజిస్ట్రీ కాన్సెప్ట్ వాస్తవ రూపం దాల్చబోతోంది. ఇతర రాష్ట్రాల వాహనాల రిజిస్ట్రేషన్, ట్రాన్స్ఫర్ వంటి పనులు ఇక ఆన్లైన్లోనే సెకండ్లలో పూర్తవుతాయి. సెకండ్ హ్యాండ్ వాహనదారులకు రక్షణ. సెకండ్ హ్యాండ్ వాహనం కొనాలనుకునేవారు ఇక మోసాలకు గురికావాల్సిన అవసరం లేదు. వాహన్ పోర్టల్లో ఇంజిన్, చాసిస్ నంబర్ల ద్వారా వాహన చరిత్ర, చలాన్లు, క్రైమ్ రికార్డులు అన్నీ సులభంగా చెక్ చేసుకోవచ్చు. ఇంటి నుంచే ఆర్టీఏ సేవలు. ఇక ఆర్టీఏ కార్యాలయాల క్యూలైన్లు, బ్రోకర్ల బెడద అంతమవుతుంది. డూప్లికేట్ ఆర్సీ, అడ్రస్ మార్పు, హైపోతికేషన్ రద్దు వంటి సేవలను ఇంటి నుంచే ఆన్లైన్లో పూర్తి చేయవచ్చు. డిజిలోకర్ లేదా పరివాహన్ యాప్లోని డిజిటల్ ఆర్సీ చెల్లుబాటవుతుంది. నేర నియంత్రణలో కీలక పాత్ర. వాహన్ పోర్టల్ పోలీసులకు కూడా బలమైన సాధనమవుతుంది. దొంగిలించిన వాహనాలను ఇతర రాష్ట్రాల్లో అమ్మే ప్రయత్నం చేస్తే జాతీయ డేటాబేస్ ద్వారా వాటిని వెంటనే గుర్తించవచ్చు. ఈ విధంగా రవాణా రంగంలో తెలంగాణ సాంకేతిక మార్పుల దిశగా పెద్ద అడుగు వేస్తోంది.